హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ శ్రావంతి. నేను డిఎస్సి ఆస్పిరెంట్ని, బయాలజికల్ సైన్స్, మా శ్రీకాకుళం. మేము ఆన్లైన్ క్లాసెస్లో చదువుకున్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. నా కాంటాక్ట్స్ లిస్ట్లో వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వచ్చాయి. నేను ఎక్కడో ఉంటారు అనుకున్నాను ర్యాంకర్స్, నాకు తెలియని వాళ్ళు. కానీ నా కాంటాక్ట్స్ లిస్ట్లోనే చాలా మంది టీచర్స్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి, మేడం మీరు కూడా మాకు చాలా మంచిగా చెప్పారు, మనందరి వల్ల జాబ్స్ వచ్చాయి అని చేశారు. నేను ఈ రోజంతా కొంచెం డల్ అయిపోయాను, పడుకున్నాను. కానీ ఒకసారి ఫోన్ చేశారు. చేసి, మేడం నాకు జాబ్ రాలేదు, మిస్ అయిపోయింది, 1 మార్క్లో నాకు ఉండాలని లేదు, చనిపోవాలని ఉంది అన్నారు. అందుకే లేచి నేను వీడియో తీస్తున్నాను. ఎందుకండి చనిపోవడం? నెక్స్ట్ ఇప్పుడు శ్రీకాకుళం మెరిట్ లిస్ట్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ 80, 83, 86 అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఎప్పటి నుంచో చదివిన వాళ్ళకే వచ్చాయి. ఒకసారి ఫోన్ చేశారు. అతనికి 2014లో 5th ర్యాంక్, జాబ్ రాలేదు, పోస్టులు లేకపోవడం. ఇప్పుడు తనకి 3rd ర్యాంక్. అంటే తను ఎంత శ్రమపడి ఈ 10 ఇయర్స్ మళ్ళీ అతను శ్రమ పడడం వల్ల గోల్ సాధించగలిశారు. కాబట్టి అంత త్వరగా ఎవరికి అంతగా రాదు. అందుకు మనం ఎప్పుడు చావు పరిష్కారం కాదు. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సిలో అయినా మళ్ళీ కొట్టుకోవచ్చు, హ్యాపీ ఉండొచ్చు. లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే డిఎస్సి. దీన్ని మళ్ళీ ఎలా చదవాలి? ఇప్పుడు ర్యాంకర్స్ అనేవారు ఎలా చదివారు? వాళ్ళు 1980 నుంచి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పటి నుంచి వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎంతమందితో మాటలు పడి ఉంటారు, ఎన్ని పార్టీలు, పెళ్లిళ్ళు అన్ని వదులుకొని ఉంటారు, చదివారు. అలాగే మనం కూడా నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలి అని నిర్ణయించుకోవాలి, ఎలా చదవాలి. ఒకసారి ఫోన్ చేశారు. చేసి నేను అడిగాను, సార్ ఎలా సాధ్యమైంది మీకు 83, 89 ఇలా వచ్చాయంటే, అతను అందరూ చదువుతారు, అందరూ కష్టపడి చదువుతారు రాత్రి పగలు. కానీ ఆ ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఎవరైతే బాగా రాస్తారో, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా అటెంప్ట్ చేయగలరో అలాంటి వాళ్ళకే జాబ్ వస్తుంది. అతను ఒక్కటే అన్నారు, ఫస్ట్ పేపర్ చూడగానే ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, టఫ్గా ఉందా అని మనం గెస్ చేయగలగాలి. ఈజీగా ఉంటే ఫస్ట్ ఏది ఆన్సర్ వస్తే అది పెట్టండి, మోడరేట్గా ఉంటే కొంచెం ఆలోచించండి, టఫ్గా ఉంటే ఎక్కువ ఆలోచించి పెట్టాలి. అది మనకు తెలియలేదు ఆ పాయింట్. అందుకే నేను వెనకబడ్డానేమో అనుకున్నాను. అందుకే నెక్స్ట్ టైం ప్రయత్నిద్దాం. ఈసారి నుంచి బాగా చదివి నెక్స్ట్ డిఎస్సిలో బాగా చదవాలి. అంతేకాని చావు పరిష్కారం కాదు. దేనికి చావు అనేది పరిష్కారమే కాదు. చనిపోతే ఆడికి చేత కాదు, చనిపోయారు అంటారు. కానీ అయ్యో చనిపోయారని ఎవరు అనరు. ఈ రోజుల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మన గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు ఉండరు. మన గురించి మనమే ఆలోచించాలి. ఈసారి ఏం చేయాలి, ఏ క్లాసెస్ తీసుకోవాలి, ఎలా చదవాలి, చదివింది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్లో ఎలా రాయాలి, అవన్నీ కూడా మీతో పాటు నేను షేర్ చేసుకుంటాను ఇక నుండి అని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారాలు.